అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మాత్రే నమః. మనం ఏదైనా వ్రతం కానీ, పూజ కానీ చేస్తే దాన్ని సరైన పద్ధతిలో ఆచరిస్తేనే సంపూర్ణ ప్రతిఫలం దక్కుతుంది. కానీ చాలామంది తెలిసి తెలియక వరలక్ష్మి వ్రతంలో ఎన్నో పొరపాట్లు చేస్తూ ఉంటారు. కానీ ఈసారి అవేమీ చేయకుండా నేను ఆ తప్పులు ఏంటో ఈ వీడియోలో మీకు చెప్తాను. కాబట్టి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా వరలక్ష్మి వ్రతానికి ఆనవాయితీ ఉంటుందా లేదా ఎవరైనా చేసుకోవచ్చా? చూడండి, సాధారణంగా సత్యనారాయణ స్వామి వ్రతంలో కలశ స్థాపన చేసుకొని వ్రతం ఎవరైనా చేసుకుంటాం. అలాగే వరలక్ష్మి వ్రతం కూడా కలశ స్థాపన చేసుకొని ఎవరైనా ఈ వ్రతం ఆచరించవచ్చు. దీనికి ఎటువంటి ఆనవాయితీ అంటూ ఏమీ ఉండదు. కానీ మన పెద్దలకి పాతకాలంలో ఈ వ్రతం తెలిసి తెలియక ఎలా చెయ్యాలో తెలియక వెసులుబాటు లేక కొంతమంది చేయలేదు. అంతేగాని దీనికి ఆనవాయితీ అంటూ ఏమీ లేదు. అలాగే కలశ స్థాపన పెట్టుకున్నాక చిత్రపటం ఖచ్చితంగా పెట్టుకోవాలా? చూడండి, మనం కలశం ఎందుకు పెట్టుకుంటాం? కలశంలోకి అమ్మవారిని ఆవాహించడానికి. ఇప్పుడు అమ్మవారు కలశంలోకి వచ్చారు. కానీ మనం పూజ చేసే సమయంలో అమ్మవారి రూపు అనేది మనకు కనిపిస్తే మన మనసు అనేది అక్కడ లగ్నం అవుతుంది. కాబట్టి అక్కడ అమ్మవారు ఉన్నారని ఊహించుకోవడానికి చిత్రపటం పెట్టుకొని పూజిస్తాము. మార్కెట్లో అమ్మే వరలక్ష్మి వ్రత విగ్రహాలు పెట్టుకొని పూజ చేసుకోవచ్చా? నాకు తెలిసినంత వరకు మార్కెట్లో అమ్మే ప్రతి వరలక్ష్మి విగ్రహాలలో ఇనుము ఎక్కువ భాగం కలిసి ఉంటుంది. ఇనుములో అలక్ష్మి కొలువై ఉంటుంది. కాబట్టి ఆ విగ్రహాన్ని తెచ్చుకొని మనం ఇంట్లో పెట్టుకొని పూజిస్తే లక్ష్మీదేవి ఎలా వస్తుంది? అలాగే ఆ బొమ్మలకి వస్త్రాలు కట్టి అమ్ముతారు. ఆ వస్త్రాలు ఎక్కడివి, ఎలాంటివి, ఎవరు తాకారు, ఏంటో అనేది మనకు తెలియదు. కాబట్టి నేరుగా అది వ్రతానికి తీసుకొచ్చి పూజించడం అంత సరైన పద్ధతి కాదు అని నా భావన. అంతగా అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకొని పూజించాలని కోరిక ఉంటే ఇంట్లోనే చెంబులకి, బిందెలకు కూడా అమ్మవారి అలంకరణ చేసి చీర కట్టించి పూజ చేసుకోవచ్చు. బంగారుతో చేసిన రూపు ప్రతి సంవత్సరం ఖచ్చితంగా పెట్టాలా? చారుమతి అసలు బంగారు రూపు కొనుక్కొని అమ్మవారి వ్రతం చేసిందా? లేదు కదా. ఈ వ్రతానికి బంగారు రూపు ఖచ్చితంగా పెట్టాలని రూల్ ఏమీ లేదు. ఈ వ్రతం ఎప్పుడు ఆచరించాలి? మనకి చారుమతి వ్రతకల్పం ప్రకారం ఈ వ్రతం సాయంకాలంలో ఆచరించాలి. ఎందుకంటే సాయంకాలం వరలక్ష్మి అమ్మవారు ప్రతి ఇంటికి సంచరిస్తూ ఉంటుందంట. ఆ సమయంలో ఎవరైతే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారో వారిని అమ్మవారు దీవించి వెళ్తుందని నమ్మకం. మరి సాయంత్రం చేయమంటున్నారు కదా, అప్పటి వరకు ఉపవాసం ఉండాలా అంటే శక్తి ఉన్నవారు ఉపవాసం ఉండండి. లేదు అంటే ఇంట్లోనే చేసిన సాత్వికమైన అల్పాహారం కొద్దిగా ఉల్లి వెల్లుల్లి లేకుండా తీసుకోండి. ఒకవేళ సాయంత్రం వ్రతం చేయడానికి కుదరని వారు ఉదయం కూడా చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. తాంబూలంలో ఏమి ఇవ్వాలి? ఈ మధ్య కాలంలో ఇవి చాలా ఫేమస్ అయింది. అది కూడా కొంతమంది వల్ల. ఏంటంటే తాంబూలంలో రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తేనే అది సంపూర్ణంగా అవుతుందనే భావన కలిగేలా చేస్తున్నారు. నిజంగా తాంబూలంలో రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలని ఎక్కడ కూడా చెప్పలేదు. మరి తాంబూలంలో ఇవ్వవలసినవి ఏంటంటే 2 పండ్లు, 3 తమలపాకులు, ఖర్జూరం, వక్కలు, పూలు, నానబెట్టిన శనగలు, అలాగే పసుపు కుంకుమ ప్యాకెట్లు కూడా ఇస్తూ ఉంటారు. చూడండి, మీరు ఇస్తున్నారు కానీ వారు తీసుకెళ్ళి కొంతమంది ఉపయోగిస్తున్నారు, మరికొంతమంది అలానే పెడుతున్నారు. చివరికి అవి ఎక్కడికో చెట్ల కిందికో డస్ట్బిన్లోకి వెళ్తున్నాయి. కాబట్టి మీరు వచ్చిన వారికి మీ చేతులతోనే పసుపు కుంకుమ పెట్టండి, సరిపోతుంది. అలాగే బ్లౌజ్ పీసెస్ కూడా ఇస్తూ ఉంటారు. బ్లౌజ్ పీసెస్ వారు కుట్టుకోవడానికి వీలు ఉన్నవి మాత్రమే ఇవ్వండి. ఏదో వాయనంలా పెట్టాలని ఇవ్వాలని మామూలు క్వాలిటీవి అసలు ఇవ్వకండి. వారు ఉపయోగించేవి మాత్రమే ఇవ్వండి. లేదు అంటే ముందు చెప్పిన విధంగా తమలపాకులు, పూలు, పండ్లు ఇవ్వండి, సరిపోతుంది. మీకు ఒకవేళ అంతగా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలని అనిపిస్తే ఎటువంటి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వకుండా వాటి బదులు వారు కట్టుకునే విధంగా ఉండే చీర, గాజులు, 2 పండ్లు, తమలపాకులు ఇవ్వండి, సరిపోతుంది. ఖచ్చితంగా 9 రకాల నైవేద్యాలు చేయాలా? మీకు శక్తి ఉంటే చెయ్యండి. లేదు అంటే 3, 5, 9 ఎన్ని పెట్టినా అమ్మవారు స్వీకరిస్తుంది. వరలక్ష్మి వ్రతంలో కలశంలో నీళ్లు పోయాలా లేదా బియ్యం వేసి కలశ స్థాపన చేయాలా? చూడండి, మనకి ఏ వ్రతం ఆచరించినా ఏ పూజ చేసినా కలశంలో జల కలశానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము. కానీ ఈ వ్రతంలో మాత్రం బియ్యంతో పోసిన కలశానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే చాలామంది కలశాన్ని నేరుగా పీఠంపై పెడుతూ ఉంటారు. అలా అస్సలు పెట్టకండి. ఎప్పుడైనా సరే కలశం పెట్టే ముందుగా పీఠంపై ఒక వస్త్రాన్ని పరిచి దానిపై బియ్యాన్ని పోసి
ఆపై అష్టదళ పద్మాన్ని వేసి పసుపు కుంకుమ వేసి కలశాన్ని పెట్టండి. అలాగే ఏ పూజలో అయినా సరే 2 ఆచమన పాత్రలు పెట్టుకోండి. ఒకటి భగవంతుడికి, మరొకటి మనం ఉపయోగించుకోవడానికి. ఇంకా ఏమైనా సందేహాలుంటే కామెంట్ బాక్స్లో అడగండి. తప్పకుండా కుదిరినంత వరకు మీకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. సర్వం లలితార్పణమస్తు.